మీకు కూడా కానీ మీ రైతుల్లో కానీ ఉన్నాయా? దానికి మీరేం చెప్తారు? ఇక్కడ వెంకటకృష్ణ గారు ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాలి, చక్రవర్తి గారికి కూడా. ఎందుకంటే ఇక్కడ నవనగరాలు ఉన్నాయండి. ఈ నవనగరాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఇందాక ఈ భూమి అంతా ఎవరికి కేటాయించారని చక్రవర్తి గారు అన్నారు. ఇప్పుడు రైతులకి దాదాపు ఇచ్చినటువంటి ప్లాటుల్లో మిగులు భూమి దగ్గర ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్టు 2019 దాకా గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది కంటిన్యూస్ గా. ఆ 2019 తర్వాత ప్రభుత్వం మారింది, అక్కడ నుంచి ఎటువంటి జరగలేదు. ఏదైతే 2019లో స్టాల్ అయిపోయిందని మొత్తం వ్యవహారాలన్నింటిని కూడా చక్కబెడుతూ ఇప్పుడు తీసుకెళ్తా ఉంది. దీంట్లోనే ప్రతి ఒక్క సిటీలో, ఫైనాన్స్ సిటీలో రైతులకి ప్లాట్లు ఉన్నాయి, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి, స్పోర్ట్స్ సిటీలో రైతులకు ప్లాట్లు ఉన్నాయి, నాలెడ్జ్ సిటీలో రైతులకు ప్లాట్లు ఉన్నాయి. ఏదైతే ఆ యొక్క మౌలిక వసతులు కల్పించబడితే అక్కడి నుంచి దాన్ని ఆసరాగా రెసిడెన్షియల్ కానీ చిన్న చిన్న వ్యాపారాలకు చేసుకోవడానికి కానీ అనుగుణంగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా రైతులకు ఉన్నాయి. కేవలం ఇప్పటికి కూడా మొత్తం ఉన్నటువంటి 54,000 ఎకరాల్లో ఇది ఒక అంతర్జాతీయ నగరంగా రూపొందించడం వలన విశాలమైనటువంటి రోడ్లు, అదే విధంగా 3,000 కిలోమీటర్ల పైన సైకిల్ ట్రాకులు, వాకింగ్ ట్రాకులు ఇవన్నీ ఉండటం అనేకమైనటువంటి, అంటే ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీని తయారు చేస్తున్నారు. కాబట్టి పర్యావరణానికి దోహదం చేసేటువంటి నగరంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ఇక్కడ భూమి చాలా ఓపెన్ స్పేస్ లో ఉందండి. కేవలం మొత్తం కూడా 15,400 ఎకరాలు మాత్రమే రెసిడెన్షియల్ గా ఉంది. మిగతాది చాలా కొద్దిగా కమర్షియల్ గా ఉంది. వాటిల్లో రైతులకు ఇవ్వంగా ప్రభుత్వం దగ్గర 7,857 ఎకరాలు ఉందండి. ఇంకా ఆ 7,857 ఎకరాలలో 2,538 ఎకరాల భూమి లంకల భూమిగా ఉంది. అంటే కృష్ణా నదిలో లంకగా ఏర్పడింది. ఎందుకంటే ఆ లంకలన్నీ తీసుకొని ఆ అసైన్డ్ రైతులందరికీ కూడా ఇక్కడ పట్టాలు ఇవ్వటం జరిగింది. గతంలో ప్రణాళిక రచించినప్పుడు వాటి భూముల్ని టూరిజానికి కూడా వాడుకుందాము, అది ఒక ఆదాయ వనరుగా అవుతుంది ఈ రాష్ట్రానికి అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ డిమానిటైజేషన్ చేసేటువంటి క్రమంలో కొంతమంది దురుద్దేశపూర్వకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దానికి సంబంధించినటువంటి ఆ భూముల వినియోగము సక్రమంగా ఉందా, చెయ్యాలా వద్దా అనే దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 5,000 ఎకరాల లోపులోనే భూమి ఉంది. ఈ 5,000 ఎకరాల భూమికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా పదే చెబుతాము, అమరావతి రాజధాని స్వయం సమృద్ధి నగరము, అంటే సొంతగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ సిటీ అని చెబుతున్నాం. అంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. దీన్ని నిర్మించే బాధ్యత సిఆర్డిఏ మీద ఉంది. సిఆర్డిఏ వారు రుణ సదుపాయాలను పొంది ఆ రుణం పొందటంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సిఆర్డిఏకి సహాయం చేసింది. సిఆర్డిఏ వారు నిధులను సమీకరించుకొని ఏదైతే తన వద్ద ఉన్నటువంటి మిగులు భూమిని మానిటైజేషన్ చేయడం ద్వారా, భవిష్యత్తులో అభివృద్ధి చేసిన ద్వారా ఆ భూమిని విక్రయించడం కానీ లేకపోతే లీజులు కూర్చుకోవడం ద్వారా కానీ వచ్చినటువంటి ఆదాయం నుంచి ఈ యొక్క అప్పులను, దానికి సంబంధించిన వడ్డీని పూర్తిగా తీసివేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ఖజానా మీద కానీ రాష్ట్ర పౌరుల మీద కానీ అమరావతి రాజధాని నిర్మాణ ఖర్చుని భరాయించాల్సినటువంటి అవసరం లేదు. నిజమే కానీ కాదు, పౌరుల మీద వేస్తున్నారా లేదా వేయట్లేదు అది ఓకే, కానీ సెల్ఫ్ సస్టైనింగ్ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అవుతుంది క్యాపిటల్ అనేది అని అన్నారు. అది కూడా బాగుంది, ఇట్ సౌండ్స్ గుడ్. కాకపోతే ఎప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత కదా, అంతా కంప్లీట్ అయిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ అప్పటి వరకు ఇప్పుడు అప్పులు చేస్తున్నారు కదా కన్స్ట్రక్షన్స్ కోసం. అంటే అప్పులు చేయాలండి, అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే అంటున్నా, నేను అనేది కూడా అదే. ఇప్పుడు అప్పులు చేస్తాను కదా, ఈ అప్పులు, దానికి అయ్యే వడ్డీలు, ఆ వాయిదాలు అవి కట్టాలి కదా, అవి కట్టడానికి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది. పైగా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే భూములు కూడా ఆ ఏరియాలో ఉన్న రేటుకి ఏమి ఇవ్వడం లేదు, తక్కువకి ఇస్తున్నారు. అది ఎక్కువ. అంటే దీనికి ఏంటంటేనండి,
ఈ భూములని ఒక క్రమ పద్ధతిలో అమ్ముతారండి. మొత్తం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈఎంఐలు కట్టే వచ్చే స్థాయికి వచ్చేసరికి అప్పుడు కూడా బడ్జెట్ లో నుంచి ఈఎంఐలు కట్టే ఉద్దేశం లేదండి ప్రభుత్వానికి. ఒక క్రమ పద్ధతిలో ఏదైతే మన తెలంగాణలో నియోపోలిస్ లో 150 కోట్లు 170 కోట్లు అయినట్టే ఇక్కడ మొత్తం కాకపోయినా ఒక 25 కోట్లు 50 కోట్లు చొప్పున కొంత అమౌంట్ ని సమకూర్చుకొని దీనికి రుణ చెల్లింపులను కూడా చేసే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ రైతులు మిగతా వాళ్ళు అడిగేది, ఎందుకు మేము అమరావతి రాజధానికి ప్రజలు రావాలి? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 1,60,000 మంది ఉన్నారండి. కానీ ఈ రాజధాని స్వయం అభివృద్ధి చెందాలంటే దాదాపు 2030 నుంచి 2050 సంవత్సరం లోపల 35 నుంచి 40 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తారు అనేటువంటి ఒక అంచనా. వాళ్ళు ఏ విధంగా వస్తారు అనే దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి దానికి ఆన్సర్ గా ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టంగా మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా వస్తారంటే వారికి అవకాశాలు ఇప్పుడు ఆ రోజుల్లో ఐటీ, ఈ రోజుల్లో ఐటీ కాదు, అనేక రకాల విభిన్నమైనటువంటి రంగాలు, సేవల రంగాన్ని విస్తరించాలి. వాటిల్లో ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటిది క్రీడల రంగం. ఆ క్రీడ యొక్క ఫెసిలిటీస్ ని గనక మనం తొందరగా ఇక్కడ గనక ఏర్పాటు చేసుకుంటే మిగతా చోట అంతే, మిగతా రాష్ట్రాల్లో ఇంకా అవి ఓకేలే. క్రీడలు అనేవి అవసరమే, ప్రతి సిటీలో క్రీడలు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు స్పోర్ట్స్ సిటీని గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సదుపాయాలతో ఎక్కువ స్టేడియాలని, పెద్ద కన్వెన్షన్ సెంటర్లని, అందరికి వసతిని కల్పించే విధంగా, దానికి నిర్వహణ బాధ్యతలు చేసే విధంగా విస్తరించాలి అనేటువంటి ఆలోచన ఉంది. అవన్నీ కరెక్టే సార్. అవన్నీ ఎప్పుడంటే క్యాపిటల్ ఒక రూపం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒక కాంప్రహెన్సివ్గా రూపం మొత్తం డెవలప్ అనేది సాధ్యం కాదులే అంత తొందరగా. కనీసం 15-20 ఇయర్స్ మినిమం పడుతుంది. ఒక రూపం వచ్చిన తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ సాధ్యమవుతాయి. కానీ ఇప్పుడు ఈ స్వయం సమృద్ధ, లేకపోతే దాన్ని ఏమంటారు చక్రవర్తి గారు, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీయా? సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అదే కానీ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా చక్రవర్తి గారు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి,